ఎన్నికల వేళ ఏపీలో భారీగా నగదు మద్యం పట్టుబడుతున్నాయి. ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ లో 2 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు తాజాగా చిత్తూరు జిల్లా పాకాలలోని ఇటుక బట్టీలో దాచిన మద్యం స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ నేత కపిలేశ్వర్ రెడ్డికి చెందిన ఇటుక బట్టీలో సుమారు 500 కేసుల మద్యం గుర్తించారు పోలీసులు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇటుక బట్టీలో మద్యాన్ని కపిలేశ్వర్ రెడ్డే దాచాడా లేక ఇంకెవరైనా ఉంచారా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మీరు చెప్పేంత వెయిట్ చేసుకోవాలంటే సార్ నేనేమన్నాను, నేను రాను, మీరు ఓన్లీ స్టాక్ మాత్రం నాకు ఫోటో తీసింది సార్ అంటే దానికి కూడా మీరు ఇదంటే నేను ముద్దాయిలు చూపించమన్నానా? లేదు కదా, స్టాక్ వరకు నాకు ఫోటో తీసింది చాలు, ఏమొద్దు. బటిక ఇసుక బట్టీల్లో మద్యం దాచిన వైనానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, రైతులు మొదలుగా ఎన్నికల్లో సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఓటర్లను ప్రలోభం పెట్టేందుకు మన పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా అధికార పార్టీ ఇక్కడ ఓటర్లను ప్రలోభం పెట్టేందుకు తీవ్రంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అంతేకాకుండా ఆయన అనుచరులకు సంబంధించినటువంటి మద్యాన్ని గుర్తించినట్టు తెలుస్తోంది. పాకాలలో ఉన్నటువంటి వైసీపీ నేత కపిలేశ్వర్ రెడ్డి ఇటుక బట్టీలో ఒక మద్యం డబ్బుని పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి ఆ లారీల్లో అలాగే ఇటుక బట్టీలో దాదాపు 500 కేసుల మద్యం ఉన్నట్టు గుర్తించారు. అధికారులు ఎన్ని చర్యలు అంటే చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడికక్కడ వాహన రాకపోకలకు సంబంధించి చెకింగ్లు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంత పెద్ద మొత్తంలో ఈ మద్యాన్ని తీసుకొచ్చి డంప్ చేయడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి 2 రోజుల క్రితం ఇదే నియోజకవర్గంలో ఐటేపల్లి సర్పంచ్ సచివాలయంలో దాచినటువంటి 4 కేసుల మధ్యాహ్నం అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. మరోపక్క రహస్య ప్రదేశాల్లో భారీ ఎత్తున మద్యం డంప్ చేసినట్టు కూడా అనేక ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంత పెద్ద మొత్తంలో వాళ్ళకి ఏ విధంగా మద్యాన్ని సరఫరా చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి ఆ మద్యం తీసుకొచ్చారు అనే దాని మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి బాటిల్ కూడా లెక్క చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇంత పెద్ద మొత్తంలో ఎవరికి విక్రయించకూడదు అనేటువంటి నిర్ణయాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఇంత పెద్ద మొత్తంలో మద్యాన్ని తీసుకొచ్చి డంప్ చేస్తున్నారంటే నిజంగా వీళ్ళు మద్యం షాపుల నుంచి కొనుగోలు చేస్తున్నారు, లేకపోతే పూరిస్టులుగా తయారు చేసి దాన్ని ఓటర్లకు ప్రలోభ పెట్టేందుకు వినియోగిస్తున్నారనే దాని మీద అనేక ఆరోపణలు కావచ్చు, అంతేకాకుండా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కలుగుతుంది. సో మొత్తానికి ఎన్నికలు సమీపించే కొద్ది కూడా ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి కార్యక్రమానికి అధికార పార్టీ మరి ముఖ్యంగా ఎక్కువ శ్రీకారం చుట్టిందని చంద్రు. రైట్ రాజు, థ్యాంక్ యూ. మీరు చెప్పేంత వెయిట్ చేసుకోవాలంటే సార్ నేనేమన్నాను, నేను రాను, మీరు ఓన్లీ స్టాక్ మాత్రం నాకు ఫోటో తీసింది సార్ అంటే దానికి కూడా మీరు ఇదంటే నేను ముద్దాయిలు చూపించమన్నానా? లేదు కదా, స్టాక్ వరకు నాకు ఫోటో తీసింది చాలు, ఏమొద్దు. ఎవరు పోతుంది రిపోర్టర్